శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/12/2023 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీ అందరికి ఒక చిన్న విజ్ఞాపన. నేను ఖచ్చితమైన వ్యక్తినే, ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తినే. నన్ను కొంతమంది రాడికల్ ఆస్ట్రాలజర్ కూడా అంటారు. నో ప్రాబ్లం. సో నేనేమంటానంటే, కొద్ది చదువుకున్నవాడికి గర్వం ఉంటుందేమో తెలియదు. అంత చదువుకున్నావా అని కామెంట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అంటే ప్రస్తుతానికి ఎందుకంటే మొన్న ఒక రాకేష్ అనేటువంటి వ్యక్తి, నేను డైరెక్ట్గా కిరణ్ శర్మ దగ్గరికి వెళ్ళాను. నాకు ఏమి కాదు, అంత నెగిటివ్గా చెప్పాడని చెప్పారు. ఇంపాసిబుల్. నేను ఏ వ్యక్తికైనా సరే ప్రింట్ ఇస్తాను, నా హ్యాండ్ రైటింగ్తో రాసిస్తాను ప్రతి విషయం. ఎప్పటి నుంచి ఎప్పటిలోకి మీకు ఇటువంటి పనులు అవుతాయని రాసిస్తాను. నెగిటివ్గా రేపు అనారోగ్యంగా ఉండి 6 మాసాలు చనిపోయే వ్యక్తిని కూడా నెగిటివ్గా చెప్పాను నేను. ఇంపాసిబుల్. గోచార ఫలితాల్లో ఈరోజు ఫలితాలు అడుగుతున్నా చెప్పాలి, తప్పదు. కానీ ఒక జన్మజాతకంలో ప్రత్యక్షంగా వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నువ్వు చచ్చిపోతావని చెప్పను నేను. ఇంపాసిబుల్. వాటి వేళ చచ్చిపోతాడు. సో ఆ రాకేష్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చాడట. అతను నెగిటివ్ చెప్పానట. నేను ఆ రోజు కామెంట్లో కౌంటర్ కూడా ఇచ్చాను. మిస్టర్ రాకేష్, ఇప్పుడు నేను లైన్లో చెప్తున్నాను. మీకు నేను ప్రింటర్తో సహా ఇచ్చి ఉంటాను. ప్రింట్ పేపర్ నా ఫోటోతో సహా ఉంటుంది, దాని మీద నా రైటింగ్తోనే ఉంటుంది. అది దమ్ముంటే నేను స్టేజ్ మీదకి వచ్చి పెట్టమని చెప్పాను. వీడియో కానీ అదొక ప్రింట్ కానీ పెట్టమని చెప్పాను. ఇవాళ వరకు పెట్టలేదు. ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు చేసే వ్యక్తులు దయచేసి నన్ను వదిలేయండి. నేను జ్యోతిష్కుడనే, ఇందులో సందేహం లేదు. అలా అని చెప్పేసి 100 మందికి సక్సెస్ ఎప్పుడు చెప్పలేదు. నా వరకు నేను 90% సక్సెస్ రేట్ నా దగ్గర ఉంటుంది. సో విదేశాల నుంచి కూడా నాకు నా పని ఏంది అని చెప్పడం, నా పెళ్ళేంది అని చెప్పడం, నాకు ఉద్యోగం చెప్పడం, వీసా గురించి చెప్పడం, అవన్నీ డబ్బాలు కొట్టుకునే అవసరం నాకు లేదు. కానీ నాకు పాజిటివ్ రేటు మోర్ దెన్ 70% ఉంది. నెగిటివ్ 20% లేదని చెప్పట్లేదు. నేను ఓటమిని అంగీకరించని చెప్పట్లేదు. ఓటమిని అంగీకరిస్తాను, ఇంకా కృషి చేస్తాను బాగా చెప్పడానికి. ఈ విషయంలో మీరందరూ సహకరిస్తారని నేనేమంటానంటే, మీకు ఏదైనా కాలేదు, ఈ గ్రహాలు ఉన్నప్పుడు కానీ చెప్పి నా దగ్గర రండి వెంటనే. సార్ మాకు ఇది కాలేదన్నారు, ఎందుకు కాలేదు ఒకసారి వివరణ ఇస్తారా? తప్పకుండా మరి పరిశీలిద్దాం. ఇప్పుడు నేను ఆ రోజున ఆ క్షణంలో తప్పకుండా మీకు నేను పరిశీలించినటువంటి విషయాలు అవుతాయని చెప్పలేదు కదా. అవి అవ్వలేదనుకోండి, ఇలా నాకు అవుతుంది అన్నారు, అవ్వలేదు అని చెప్పినప్పుడు నన్ను అడగండి, ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ఒకసారి పరిశీలన చేద్దాం, తప్పేం లేదుగా. అంతే తప్ప నేనేదో మీకు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అయిపోయి కామెంట్లలో పెట్టేస్తే నాకేదో తప్పు జరుగుతుంది, నాకేదో రెప్యుటేషన్ తగ్గిపోదు అనుకోవద్దు. నా రెప్యుటేషన్ పెరుగుతుంది, సంఘంలో నా రెప్యుటేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. కామెంట్ చేసినప్పుడు నేనేమి దాని గురించి అసౌకర్యంగా ఫీల్ అవ్వాలి. కానీ మీరు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు అదే కామెంట్లో పెట్టేస్తే నేను సంతోషపడేవాడిని. ఆ స్టేజ్లోనే మీకు సమాధానం కూడా చెప్పేవాడిని. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా రండి. మధురానగర్, అమీర్పేట్, బి బ్లాక్ 36, విజయ సత్య అపార్ట్మెంట్స్. తప్పకుండా మీరు రావచ్చు. బట్ ఫోన్ చేసే రండి. నేను షూటింగ్లో ఉన్నప్పుడు సుమన్ టీవీకి వెళ్తాను, ఇంకో టీవీకి వెళ్తాను, సివిఆర్కి వెళ్తాను, మనం టీవీకి వెళ్తాను, జీటీవీకి వెళ్తాను. కాబట్టి ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు నేను ఉండకపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పకుండా ఫోన్ చేసే రండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారని, తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన డైలీ ఫలితాలు ఫాలో అవుదాం. 12 రాశుల వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేదు. డబ్బు ఖర్చు, వృధా ప్రయాస, అనవసరపు ప్రయాణం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు ఇబ్బంది పడే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా ఇంకొకరి మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం, అవమానం, దుష్టుల సహవాసం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టం. స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో ఇబ్బందులు. రైతందరూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువ కనబడుతోంది.
మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు. అనుకోని ఆకస్మిక రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే విషయం చూసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 6:14 నుంచి 7:29 వరకు, తిరిగి సాయంకాలం 4:27 నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి భగవద్గీత పారాయణం ఉత్తమంగా చెప్పబడుతోంది. 3 నుంచి 9 అధ్యాయాలు. అలాగే ఎవరికైనా పెసర్లు, శనగలు దానంగా ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆకుపచ్చని వస్త్రము, ఎరుపు రంగు వస్త్రాలు కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఉన్నత స్థితి. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశం. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం పొందుకునే అవకాశం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతోషకరమైన వార్తలు వినడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో కట్టవడం, అనుకూల దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, వ్యాయామ, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనవృద్ధి, కార్యసిద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకు మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కూడా లాభము, మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, విదేశీయాన ప్రాప్తి, ఉద్యోగ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత ఆహ్లాదకరమైన శుభయోగంగా కనబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ధనయోగము, వృత్తి లాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, సత్ప్రవర్తన, మంచి వ్యక్తులతో పరిచయం, సత్సంగత్వం, ఆధ్యాత్మిక చింతన, కుటుంబపరమైనటువంటివి, రాజకీయమైనటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడం, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, పదవిని పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ సంబంధ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన ఆధ్యాత్మిక ఆనంద యోగాలు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన శుభయోగం, ధనలాభం,
గుప్త నిధుల వల్ల కావచ్చు, లాటరీల వల్ల కావచ్చు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి గుప్త నిధులు తవ్వే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ప్రమాదాల్లో పడే అవకాశం. ఆ మధ్య చెప్పారు కదా, కర్ణాటకలో మహబూబ్నగర్లో కొంతమంది దుర్మార్గుడు అనేక మందిని హత్య చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. అటువంటివి మూఢనమ్మకాలు, అటువంటి వాటి నమ్మకండి దయచేసి. ఎవరు కూడా అప్పణంగా డబ్బు అసలు విషయం ఉండదు, అప్పణంగా ఎవరికి ధనము రాదు. ఒక భగవంతుని యొక్క ఆకర్షణ కోసం ఒక యంత్రమో, ఒక తంత్రమో, ఒక మంత్రమో పర్వాలేదు. ఒక తవలపాకు మీద శ్రీకారం రాసుకున్నాం, పెట్టాం, పర్వాలేదు. వస్తే భగవంతుని నమ్మకంతో మన కృషి సాఫల్యత పొందుకోవచ్చు, మన కృషి ప్లస్ భగవంతుని ఆశీర్వాదం పొందుకోవచ్చు. కానీ ₹1,00,000 పెట్టు, నల్ల కోడి పోయి, సారాయి పోయి, గుప్త అర్ధరాత్రి గొంతలు తవ్వు, రాదండి, రాదుగాక రాదు. అటువంటి ప్రయత్నం చేయకండి. సరే, ప్రస్తుతాంశంలో అటువంటి రీత్యా మీకు ధనం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవహార లాభాలు ఉన్నాయి, విద్యా లాభాలు, ఉద్యోగ లాభాలు, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఐశ్వర్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో స్థిర నివాసం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతందరికీ పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థి విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించవచ్చు. విదేశాలకు కూడా మంచి విద్యార్హత పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా ఉద్యోగ లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట దిగుబడి బ్రహ్మాండం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలత, ఆదరణ. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. అనవసరమైనటువంటి వాద వివాదాలు, కుడి కాలికి ఏదైనా గాయమయ్యే అవకాశం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అంటే ఇలాంటివి కూడా జాతకంలో చూడాల్సి వస్తుందా అని అడగండే, వస్తుంది. ఇలాంటివి కూడా జాతకంలో చూడవచ్చును. కుడి కాలుకు గాయమయ్యే అవకాశం ఉంది. సపోజ్ మీరు ఆఫీస్కి ఆలస్యమైంది, ఇంట్లో భార్యను లేదా తల్లిగారు కొద్దిగా వంట లేట్ చేశారు, హడావుడిగా ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు తాళం ఆన్ చేయకుండానే గబగబా కిక్ కొడుతున్నాను అనుకుందాం. హడావుల్లో ఆ క్షణం మతిమరుపు కారకుడు రాహుడు, వాహనానికి కారకుడు శుక్రుడు, ఈ కిక్కోడానికి కారకుడు కుజుడు, అంటే తొందరపడతనానికి. ఈ 3 గ్రహాల ప్రభావం ఎక్కున్నప్పుడు కిక్కు బాగా కొడుతుంటారు, టక్క కొడుతున్నప్పుడు ఆ కుడి కాలికి, కుడి పాదానికి కావచ్చు, లేదా మోకాలు కింది భాగంలో కావచ్చు, కాస్త రప్చర్ అయ్యి రక్తం మాత్రం కనబడుతుంది. అలా జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. కాబట్టి ఇలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. రేపటి రోజు ఫలితాలు మీకు ఇప్పుడే వస్తున్నాయిగా, ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు అజ్ఞాన వేదికల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయా? ఇది ఏమైనా మూఢనమ్మకమా? ప్రమాదం జరిగే సూచన ఉంది, జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్తున్నాం మేము. ఇది మంచిదే, అందుకనే జ్యోతిష్యం తప్పకుండా మనం ఫాలో అవ్వాల్సిందే. ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన ఇంకా ప్రవచనాలు చెప్పాయన, జ్యోతిష్యం వేస్ట్, అసలు చెప్పకూడదు, వీళ్ళ పొట్ట కోసుకోవడానికి. నువ్వు పొట్ట కోసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉచితంగా ఏమైనా చేస్తున్నావా? ప్రవచనాలు చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమైనా ఫ్రీగా చెప్తున్నారా? ఇది నా ప్రశ్నకి సమాధానం. ఎవరైనా సరే వారికి పరోపకారం లేకుండా వారి సమయం ఎందుకు అవుతుందండి? వారికి వ్యాపకం ఉంటుంది, వారి వాహనం నడవాలి, వారి కుటుంబం నడవాలి, పోషణ కావాలి, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే. ఒక మంచి మాట చెప్పండి, ఒక మోటివేషన్ చెప్పేటువంటి స్పీకర్కి డబ్బులు లేకుండా వస్తున్నారా? ఇవన్నీ మీరు నమ్మాలా? అట్లాంటి వాళ్ళు వచ్చేసి జ్యోతిష్యం అంత తప్పు, అసలు దాన్ని నమ్మకూడదు, రోజు సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి. ఈరోజు నీ పెళ్లి పెటాకులు ఉంది, ఏం కావాలి దాని గురించి? పెళ్ళి అవుద్దా, పెటాకులు అవుద్దా? ఏం చేయాలి దాని గురించి? దానికి నక్షత్రం, జాతకం అక్కర్లేదా? సప్తమ గురుడు బలం వద్దా? లేదా ఏకాశుల గురుబలం వద్దా? వచ్చే నెల పెళ్ళి ఉంది, లేదా బారసాల అయింది, దానికి ముహూర్తం అక్కర్లేదా? అది జ్యోతిష్యం కాదా? తండ్రికి నైదంతాల్లో పెడతారా? వాడి కింద పడి చస్తాడు. జాగ్రత్త. మీరు చేసే పనిని చేయొద్దని ఎప్పుడు చెప్పలేదు జ్యోతిశాస్త్రం. నువ్వు చేసే ఉద్యోగం కానీ, నువ్వు చేసే వ్యాపారం కానీ, నువ్వు చేసేటువంటి మంచి పనులు కానీ, చెడ్డ పనులు కానీ
చేయమని కానీ చేయొద్దు కానీ ఎప్పుడు చెప్పలేదు. పలానా సమయం బాగుంది చేసుకోండి, నీ జన్మజాతకంలో అష్టమ స్థానం జరుగుతుంది జాగ్రత్తగా ఉండు, అంతే తప్ప దీని కాదని చెప్పేసి చెప్పేటువంటి ప్రవచనకర్తలు కూడా జన అజ్ఞాన వేదికలతో సమానమే వాళ్ళు కూడా, ఇందులో సందేహమే లేదు నాకు. సరే ఏదేమైనా సరే ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు: ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, లంచగొండులుగా పట్టుపడడం. ఇప్పుడు అందరూ అడుగుతారు, ఎవరో చెప్పొచ్చు కదా, ఈ రాశి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు, అది కూడా సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుపడతారు. దీని మొత్తం ఎంతమంది ఉంటారు? 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఎంతమంది ఉంటారు దీంటి రాశి వాళ్ళు? 50,000 మంది ఉంటారు. 50 సెకండ్ క్యాడర్ ఎంతమంది ఉంటారు చెప్పండి? 1000 మంది, 2000 మంది ఉంటారు. మీలో మీ చెడ్డోళ్ళు మీకు తెలిసిపోద్దిగా, నేను లంచం తీసుకునేవాడిని, లంచం తీసుకునేదాన్ని, మీరు పట్టుబడడం ఖాయం. సింపుల్. దాంట్లో పలాని ఆఫీసులో, పలాని దక్షిణం వైపు ఉన్నటువంటి పలాని రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పలాని బ్లాకులో, పలాని వ్యక్తికి 3 టేబుల్లో మేము లంచగొండలు పట్టుబడి చెప్పట్లేదే. ఇతర బాబు నీ జాతకంలో రాశి ఫలితం ఇలా ఉంది, జాగ్రత్తగా లంచం పుచ్చుకోకు, అటువంటి బిచ్చం ఎత్తుకోకు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంత నిక్కచ్చిగా చెప్పినప్పుడే మనం కూడా గట్టిగా ఉండగలుగుతాం. ఈరోజు అలా పరిస్థితుంది. దశమ స్థానంలో, అష్టమ స్థానంలో మీకు అనుకూలంగా లేదు. అష్టమ స్థానం స్థితి మీకు బాగాలేదు. ఇవాళ ఇతరుల ప్రలోభాలు ఉనవడం, ప్రేమ కలాపాల్లో విద్యానష్టం చేసుకోవడం లాంటివన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, స్టీల్ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, సినిమా ప్రపంచంలో, సినిమా వ్యాపారంలో, రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులు, తోటి కళలతో మోసపోవడం, కుటుంబ సభ్యులతో వివేకం లేక మాట్లాడడం, ఈ కుటుంబ సమస్యలన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, దేవుణ్ణి బ్రాహ్మణ్ నిందించడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, మద్యపాన సేవనం వాహన ప్రమాదం కలిగిస్తుంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, సముద్రంలో మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాలకు అనారోగ్యం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశం, ధాన్యం తడిసిపోవడమో, మంచు కోసం కూడడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. లేదా మీరు రోడ్డు మీద గింజలు ఆరబోస్తున్నారు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రైతే కారణమవుతారు దానికి. రోడ్డు మీద మీరు ధాన్యం ఆరబోయకూడదు. ఆ బండి దారి కింద పడి ఆ పెట్రోల్, డీజిల్ అంతా కూడా ధాన్యం మీద పడితే ధాన్యం నాశనం. ఆ పెట్రోల్ ఆ బండి కింద పడ్డందుకు రైతులే డబ్బులు కట్టియాలి. ఇది మీకు నేషనల్ హైవే అథారిటీలో ఉన్నటువంటి రూల్స్ అవి. అలా రైతు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. నువ్వు కట్టిన ధాన్యం పోతుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది, కంపల్సరీ జైలు శిక్ష ఉంటుంది దానికి. రోడ్డు మీద ధాన్యం ఆరేయకూడదు. రైతు తెలుసుకోండి. మీ ఒక్కళ్ళ కోసమని కొన్ని వందల వాహనాలు పోతుంటాయి. స్కిడ్ అయి పడితే ఆ కుటుంబం పెద్దవాడి ప్రాణం పోతే మీరు తెచ్చిస్తారు ఆ ప్రాణాన్ని. కాబట్టి రైతులకు కూడా అధికారం లేదు. రోడ్డు మీద ఆరేసుకుంటాం కుదరదు. నీకంటూ ఒక ప్రత్యేక స్థానం చూసుకోవాల్సిందే. రైతు అయితే నమస్కారం చేస్తాం. రోడ్ల మీద ఇష్టమైన ధాన్యం పోయడానికి లేదు. రాత్రిపూట బళ్ళు వస్తాయి, లారీ డ్రైవర్లు వేగంగా వస్తారు, కింద పడతారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా అనేక రకాల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో నష్టం పొందుకునే అవకాశం, అగ్ని ప్రమాదం, వస్త్ర సంబంధ ఆలయంలో దొంగలు పడే అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయం. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం చేయండి. 8 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా కాస్త పాలు, పెరుగు, అన్నము దానంగా ఇవ్వండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టకూడదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యులు బయటపడేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. మీకు దేహశుద్ధి తప్పకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈరోజు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మీకు అత్యంత శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఉదయం వీరు ఈ సమయాన్ని వినియోగించుకొని 9 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మనం కన్యారాశి వారి ఫలితాలు. చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ధనయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విశేషమైనటువంటి జనాదరణ, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన శుభయోగం, వాహనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ,
అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు కానీ, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నాలు కానీ తప్పకుండా అనుకుంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, పిల్లల విషయంలో గొప్ప ఆనందకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ వృత్తిలో చాలా మంచి లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా మంచి శుభయోగం. వీరి యొక్క చిన్న విషయంలో అందరి చేత మంచి మార్కులు కొట్టేస్తారు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాటను శిరసావహించినటువంటి పిల్లలకి తప్పకుండా అదృష్టం మాత్రమే కలుగు తప్ప ఎటువంటి నెగిటివ్ ఫలితం పొందుకునే అవకాశం ఉండదు. ఈరోజు మీరు అటువంటి భగవత్ కృపా కటాక్షం, దాన్ని చాలామంది లాజిక్ అంటారేమో, కానీ మీరు వినమ్రమైనటువంటి స్థితి తల్లిదండ్రులతో ఉండడం వల్ల, పెద్దవాళ్ళని గౌరవం వల్ల మీరు కాదనుకున్నటువంటి పని కూడా సునాయాసంగా పూర్తి చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శుభమైన రోజు. ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, సంతాన ప్రాప్తి, ఇంట్లో శుభకార్యం జరగడం, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వేదల సమసిపోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి పంట దిగుబడి, చాలా మంచి ఆదాయాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతోంది. చేతినిండా ధనం ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం తిరిగి చేయడం, ప్రేయసీపుల్లో సఖ్యత పొందుకోవడం, మంచి అధికారాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల విషయాల్లో కూడా మీకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం పొందుకోవచ్చును. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచన విధానం, గొప్ప వ్యక్తులతో మీరు పరిచయం, మీకు లాభం. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రులతో కూడా సమావేశాన్ని పొందుకునే అవకాశం. అనామకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం, ఉత్తమ స్థాయి కార్యాచరణ వల్ల ఒక్క రోజులోని పేరు మారుమరుగుపోయే అవకాశం కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. ఏమంటే మీరు అన్ని రకాలుగా బాగుంది చెప్తారు, నాకు ఏమాత్రం అనుకూలంగా లేదనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది కనబడుతున్నారు మాకు. దయచేసి మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతకంలో కూడా 90% పుణ్యబలం వల్ల శుభయోగాలు కలుగుతాయి. పుణ్యబలం అంటే ఏమిటి అని అడుగుతారు చాలామంది. దానము, యజ్ఞము, జపము, తపస్సు. దానం చేయడానికి డబ్బు కావాలి, యజ్ఞం చేయడానికి డబ్బు కావాలి, పక్కకు పెట్టేయండి. తపస్సు, మీ ఇష్టం వచ్చిన పేరుని, ఇష్టం వచ్చిన దేవుణ్ణి, తల్లిదండ్రుల నామస్మరణ చేయండి. అలాగే జపం, నచ్చినటువంటి గ్రహాన్ని, మీ జాతకంలో రాహు బాలుడు, రాహు అష్టోత్తరం చదువుకోండి. కేతు బాలుడు, కేతు అష్టోత్తరం, సూర్యుడు బాలుడు, సూర్యుడు అష్టోత్తరం చదవండి. ఇది తప్పకుండా చేసుకోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మనం చేసేటువంటి మంత్ర జపము, ఆ అష్టోత్తరము మనకి అనుకూలతను కలిగిస్తుంది, వశీకరణ శక్తి పెంచుతుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో డెవలప్ అవుతుంది.
తప్పకుండా ఇప్పుడు నేను జపం చేసుకున్నాను, తప్పకుండా ఇప్పుడు నేను పూర్తి చేయగలను అన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే మంత్రం యొక్క ప్రభావం. ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మీకు ధనం, రాజకీయ రంగం అనుకూలవంతమైన స్థితి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళగలరు. వీసా సౌలభ్యం, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం. కళాకాల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, ఆనందకరమైన సంపద, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తీర్థయాత్ర సేవన, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు. వీరికి 5 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి నష్టము, కష్టము, అవమానము, చికాకు, కోపం, మద్యపాన సేవనం ఉద్యోగ నష్టాన్ని, వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో మిమ్మల్ని వెలివేయడం ఖాయం. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. ఎన్నిసార్లు చెప్తారు? మీకు మత్తు వదలరా బాబు, భవిష్యత్తుని మందంగా తీర్చుకొని చెప్తారు. వినకపోతే తన్ని తగలెడతారు. భార్యకి ఎంతో ఒప్పుకుంటుంది. నేను మధ్య పేపర్లో చూస్తున్నాను, తాగొచ్చి రోజు పిల్లాన్ని కొడుతుంటే ఎన్ని రోజులు ఓపిక పడుతుంది? గట్టిగా రోకలు పడితే ఒకటి పీకుతుంది. మంచి శుభ్రంగా ఉన్న ఫలం. అటువంటిప్పుడు ఉన్న ఒకటి, తాగినోడు మొగుడుగా ఉన్న ఒకటి, లేకున్నా ఒకటే. రోజు తాగిచ్చే మొగుడు ఎందుకు? పాపం మా అమ్మాయిని ఇబ్బంది పెట్టేందుకు? కోపం వచ్చేసి ఏదో అంటారు కదా, పిల్లిని కట్టేసి కొడితే కూడా గదిలో పీకేస్తుంది మనండి, పుల్లాగా మారిపోతుంది. అలాంటిది ఇంకా భార్య ఎంతో ఒప్పుకుంటుంది. ఇంకా వీడు ఉన్నా ఒకటి, చచ్చినా ఒకటి అని చెప్పేసి 4 బీకుతుంది. ఉంటే ఉంటావు, పోతే పోతాం. సో దానివల్ల కూడా ఈరోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం ఖాయం. అది వాహన ప్రమాదంలో కావచ్చు, గొడవల మధ్యలో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రతి. ఇది చెప్పడంలో నాకేమీ భయం లేదు, ఇలా చెప్తావా అంటే ఇలాగే చెప్తాను నేను. నచ్చితే చూడు, నచ్చలేదు వదిలేయి, నాకేమీ ఇబ్బంది ఏం లేదు, ఇలాగే చెప్తాను నేను. సో అలాంటప్పుడు ఇంకా విద్యా విషయంలోకి వస్తే, పక్కవాడిని చూసి రాస్తాను అనుకుంటే, పక్కవాడితో రాయిస్తాను అనుకుంటే ఉన్న చదువు కూడా పోతుంది. ఇప్పుడు అమజుక నేను సోషల్ మీడియాకు చూశాను, ఒక అమ్మాయి అమెరికా నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఏమంటే మీరు వచ్చిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని రాకండి, వచ్చి చాలా ఇబ్బంది పడతారు. అలాగే కొన్ని దొంగతనాలు చేయకండి, ఇక్కడ చిన్న స్టార్స్కి దొంగతనం చేస్తారు, అది మనకి బ్యాక్గ్రౌండ్లో మన మీద రిమార్క్ ఉంటుంది, మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పారు. ఇవన్నీ చేసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మనం మార్సులకు వెళ్ళి మన తెలుగు వాళ్ళు వెళ్ళి దొంగతనం కూడా చేస్తారా? ఏది $2-3, $10? దయచేసి అటువంటి వాటి దూరంగా ఉండండి. అలా వాటి వల్ల కూడా మీకు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు నేను తెలుసుకున్నాను కొంతవరకు. ఇదే కారణం, ఇది కూడా కారణం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మన హిస్టరీ ఉంటుందట. సో దొంగతనం చేసినా, తాగి డ్రైవింగ్ నడిపినా, ర్యాష్గా మాట్లాడినా, ఇక్కడ గొడవ పెట్టుకున్నా, అండ్ అనవసరంగా రెస్టారెంట్లో గొడవైనా, డబ్బులు ఎగదొబ్బినా, క్రెడిట్ కార్డు కట్టకపోయినా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఈ రికార్డ్ హిస్టరీ అంతా కూడా మన పాస్పోర్ట్ వెనకాల ఉంటుందట, అంటే మన వెనక బ్యాక్గ్రౌండ్లో ఉంటుందట. కాబట్టి దయచేసి అటువంటి దూరంగా ఉండండి. అలాంటి కారణం వల్ల కూడా మీకు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మద్యపాన నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, దొంగతనం చేయడం వల్ల పట్టుబడడం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, వ్యాపారంలో నష్టము, కార్మిక సోదరులు పడే అవకాశం, కింద పడే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు నష్టాలు పొందుకునే అవకాశం, ప్రశాంతత లేకపోవడం, తల్లిదండ్రులతో కంటూ, ఆస్తి పంపకాలు, అసమానతలు, లేనిపోయిన అనర్థాలు, తోటికోడల మధ్య సయోధ్య లేకపోవడం, ఇలా అనేక రకాల చికాకులు కలిగే అవకాశం, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, విదేశీయానానికి ప్రయాణం చేయకూడదు, మంచిది కాదు, తప్పకుండా వెళ్ళాలి స్వామి,
జన్మజాతకాన్ని చూయించుకోండి, పరిహారాలు చేసుకోండి. జపం చేయాలని తప్పకుండా జపం చేసుకోండి. అమెరికా వెళ్ళేటువంటి 50 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత మీకున్నప్పుడు బ్రాహ్మణికి 20,000 ఇచ్చి జపం చేయించుకునే స్తోమత ఖచ్చితంగా ఉంటుంది. చేయించుకుని వెళ్ళండి, పర్వాలేదు. బాపురోడు సంపాదించడానికి ఉన్నాడా? బాపురోడు ఇలాగే సంపాదిస్తాడు. నీ సొమ్మేమో తింటున్నారా? జపం చేయడం నీకు ధారదత్తం చేస్తారు. జపాన్ని నమ్మకం ఉంటే చేయించు, లేదు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకో, వెళ్ళిపో, నో ప్రాబ్లం. భగవంతుడి అనుగ్రహం కావాలి ఖచ్చితంగా. అలా చేసుకుని వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది మీ ప్రయాణం. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బ్లాక్మెయిల్ చేయట్లేదు. మీకై మీరు హనుమాన్ చాలీసా పారాయణం, మీ అమ్మగారు, నాన్నగారు, అక్క, తమ్ముడు, అన్న, వదినే మీరు వెళ్ళడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయమని చెప్పండి. హనుమాన్ చాలీసా మంచిది. లేదు బ్రాహ్మణుల చేత జపం చేయించండి. అలాగే మీరు తప్పకుండా మినుములు, అలాగే శనగలు, బియ్యం దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. ఎల్ఐసి మెడికల్ గురి మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. అలాగే ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, మత్స్యకారులకి మత్స్య సంపద విషయంలో, అంటే సముద్రంలో వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకి కొద్ది పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా భగవంతుని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ చాలా లాభంగా కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, మీకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వ్యవహార లాభం, వీసా సౌలభ్యం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాన్ని పొందుకునే అవకాశం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం, డోరు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనంద యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మాట తీరుతోనే అవతల వ్యక్తిని పడేసే అవకాశం. వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, వ్యవహారంలో కానీ, వృత్తిలో కానీ, పై అధికారి విషయంలో కానీ బ్రహ్మాండమైనటువంటి మాట తీరు, చక్కని మాట తీరుతో మీరు వాళ్ళ విజయాన్ని, ఆనందాన్ని, ఆర్థిక లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశం. ఇప్పుడు విద్యలో ఎలా రాణింపు ఉంటుందయ్యా అంటే ఓరల్ టెస్ట్ కూడా ఉంటాయిగా. ఇప్పుడు ఐఏఎస్ కేటగిరీలో మరి ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే ముఖాముఖి ఇంటర్వ్యూ ఉంటుంది. దానినే అది కూడా పరీక్షనే. ఇలా ప్రతి విషయంలో కూడా నేను వెనక ముందు ఆలోచించే మాట్లాడతాను. ఎవడో చెప్పినట్టుగా అప్పుడు ఏదో చెప్పాను కదా, మహా టీవీలో నా గురించి వచ్చిందని చెప్పేసి, ఆ 1-2 నిమిషంలోనే ఏమనుకున్నాడో ఏమో కానీ కంగారు గురించి మాట్లాడని చెప్పేసి చాలా నిదానంగా పొందికైనటువంటి పదాలతో చెప్పిన వ్యక్తిత్వంలో వెనకడుగు వేసేటువంటి వ్యక్తినే కాదు, వారిని మేకతోనే పోల్చి, మనల్ని మొసలుతోనే పోల్చి, వాళ్ళు కంగారులు కాబట్టి వాళ్ళు గెలవడానికి అవకాశం తక్కువ, మనకు గెలవడానికి అవకాశం ఎక్కువ అని చెప్పాను. దాంట్లో వెనకడుగు వేట్లు ఎందుకు ఓడిపోయిందనే విషయం చెప్పాను కదా.
మనకున్నటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. ప్రాక్టికల్గా అందరి జాతకాలు మా దగ్గర ఉంటే మేము కూడా బ్రహ్మాండంగా చెప్తాం. ఈవెన్ దో ఇటువంటి జన అజ్ఞాన వేదికల వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మాకు ఇస్తే కూడా వారి యొక్క నేచర్ ఆఫ్ టెంపర్మెంట్ కూడా చెప్పగలిగే అవకాశం మా దగ్గర ఉంటుంది. సరే, ప్రస్తుతం విషయం పక్క పెడదాం. సో ఏదేమైనా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు, వస్త్ర వాహన ధన ధాన్య వృద్ధి, సకల శుభాలు పొందుకునే అవకాశం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, విద్యారంగంలో అభివృద్ధి, ఉద్యోగ రంగంలో లాభాలు పొందుకోవడం, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశం, రాస్తేనే రాయకుడి దుప్పటిగా పడుకుంటే పాస్ అయిపోతానా? ఎందుకు పాస్ అయిపోతావు? ఆకలేస్తుంది, తింటేనే కడుపుండుతుంది, పని కావాలి చేస్తేనే వస్తుంది, దానికి అర్హత ఉంటుంది. ఏ స్థాయి వాడికి ఎటువంటి అర్హత కావాలి. అలాగే విద్యల్లో కూడా మన యొక్క కార్యాచరణలో కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకే కారులో ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఉంటారు. ఒకే కారులో మోదీ గారు మరియు డ్రైవర్. మరి మోదీ గారి మీద పూల వర్షం కురుస్తున్నప్పుడు మరి డ్రైవర్ మీద కురుస్తుందా? ఒకటే కారులో ఉన్నారు కదా, సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే కదా కారులో. అంటే ఎవరి విలువ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఉంటుంది. అక్కడ డ్రైవర్ తక్కువడు కాదు, మోడీ ఎక్కువడు కాదు. కారులో ఉన్నప్పుడు దిగిన తర్వాత ఆ ప్రజాస్వామ్యతల్లో వచ్చినప్పుడు ప్రధానమంత్రి, వారు ప్రధానమంత్రి గారికి డ్రైవర్ అంతే. అతనికి ఒక ప్రభుత్వ జీతం, రక్షణ, అలాగే వారి వారి అర్హతలు, పరిమితులు ఉంటాయి. అలాగే మనం చేసేటువంటి జాతక విశ్లేషణ కూడా ఒక పరిధి, ఒక పరిణితి, అవన్నీ చాలా ఉంటాయి. సరే, పక్కదారి పడుతుంది విషయం అంతా కూడా. కానీ ఏదైనా సరే ఈరోజు మీకు ధనము, విద్య, ఉద్యోగం, విదేశాలు, స్థిర నివాసం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కళాకారులకు అభివృద్ధి, అలాగే అనుకూలమైన చోట ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సంబంధించిన అనుకూలతలు పొందుకోవడం, సంతాన యోగం, అనుకూలమైన వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలకు అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఎల్ఐసి మెడికల్, గృహ వాణిజ్యాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మంచి పట్టుదల, మంచి కార్యాచరణ, వాక్చాతుర్యం, పొందికైన మనస్తత్వం, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం, అందరినీ సమీకరణ చేయడం, తన యొక్క భావాన్ని 10 మందికి స్పష్టంగా చెప్పగలగడం, అనుకున్న పని సాధించడం, మంచి న్యాయ విచక్షణ, గొప్పవారితో స్నేహం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఇంట్లో వివాహ వేడుకలు, సంతాన శుభవార్తలు వినడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, నూతన గృహయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఇక వ్యాపార విషయానికి వస్తే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ ఎమ్మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, లెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, వాహనయోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, విశేషమైనటువంటి రాజలాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతోంది. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు.